మీరు కనుక అండర్ 10,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ 5G ఫోన్ కోసం చూస్తుంటే, ఇంకా మాట్లాడితే 8,000లో చూస్తుంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో సామ్సంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ F06తో నా డీటెయిల్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళ కోసం నేనైతే ఈ మొబైల్ని పర్చేజ్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. దీని ప్రైస్ అయితే 7,999 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు బ్యాంక్ డిస్కౌంట్ ఇంకొంచెం కూడా తగ్గచ్చు. సో అన్బాక్సింగ్ వీడియో అయితే నేను సపరేట్గా చేయను కాబట్టి ఫస్ట్ బాక్స్ అండ్ బాక్స్ కంటెస్ట్ చూద్దాం. బాక్స్ లో మనకి టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంది, సిమ్ ఇజెక్టర్ టూల్ ఉంది, పేపర్ వర్క్ ఉంది అండ్ ఆబ్వియస్లీ మొబైల్ అయితే ఉంది. సో మొబైల్ ని ప్రొటెక్ట్ చేస్తే ఎలాంటి స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఇవ్వలేదు, అట్లీస్ట్ ఫిల్మ్ అయినా ఇచ్చి ఉంటే బాగుండేది. డిజైన్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి వాటర్ వేవ్ లాంటి డిజైన్ అయితే ఉంది. సో చూడడానికి ఈ ప్రైస్ రేంజ్ లో నాకైతే బాగా అనిపించింది. అండ్ సైడ్స్ కూడా ఫ్లాట్ గా ఉన్నాయి అండ్ కంప్లీట్ ప్లాస్టిక్ అయినప్పటికీ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఫ్రంట్ మనకి సో బెజల్స్ అయితే టాప్ 3 సైడ్స్ కూడా మనకి థిన్ గా ఉన్నాయి, బాటంలో చిన్న మాత్రం కొంచెం థిక్ గా ఉంది. వాటర్ డ్రాప్ డిజైన్ తో అయితే వస్తుంది. అండ్ మొబైల్ స్లిమ్ గా ఉంది, జస్ట్ 8mm థిక్నెస్ తో ఉంది. అండ్ అన్నింటికంటే మించి ఒక ప్రాపర్ 5G ఫోన్ ఇది. సో 12 5G బ్యాండ్స్ ని సపోర్ట్ చేస్తుంది. 4x4 మీమో సపోర్ట్ కూడా ఉంది. అండ్ SA అండ్ NSA స్టాండ్ అలోన్, నాన్ స్టాండ్ అలోన్ ఎలాంటి 5G బ్యాండ్స్ అయినా సపోర్ట్ చేస్తుంది. మీరు ఏ నెట్వర్క్ అయినా యూజ్ చేయండి, అన్నింటికి 5G పర్ఫెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. ఇదైతే దీంట్లో చాలా మంచి విషయం. అండ్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ Antutuలో 4 lakhs వరకు అయితే స్కోర్ చేస్తుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. మీరు ఎలాంటి ఇష్యూస్ లేకుండా యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ అండ్ కాలింగ్ ఇలాంటివి అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మరీ హెవీ టాస్క్ అయితే హ్యాండిల్ చేయలేదు. ఇంట్లో పెద్దవాళ్ళ యూసేజ్కి అయితే చాలా బాగా సరిపోతుంది, లేదా రెండవ ఫోన్ గా కూడా. సో ఈ పర్ఫార్మెన్స్ ఈ ప్రైస్ రేంజ్ కి అయితే ఓకే అనిపించింది నాకు. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 2 లక్షలకి దగ్గరగా ఉన్నాం. నేనైతే 8 years అవుతుంది ఛానల్ పెట్టి, ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే స్ట్రెస్ చేయలేదు. సో ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మర్చిపోతారేమో, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, సో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్, బట్ మెయిన్గా 50MP మెయిన్ సెన్సార్ గురించి మనం మాట్లాడుకోవాలి. రెండవది అంత పనికైతే రాదు. అండ్ ఫ్రంట్ 8 MP కెమెరా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే సో కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి అండ్ డైనమిక్ రేంజ్ కూడా పర్లేదు అని అయితే అనిపించింది. అండ్ పోర్ట్రేట్స్ కూడా బాగా వస్తున్నాయి, ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది, స్కిన్ టోన్స్ కూడా బాగున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా స్కిన్ టోన్స్ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి అండ్ డీటెయిల్స్ బాగున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఫొటోస్ పరంగా ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే నాకైతే డీసెంట్గా అనిపించింది. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి 1080p 30 FPS వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే పర్లేదు అనిపించింది. స్క్రీన్ పై మీరు శాంపిల్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ మొబైల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్. సో ఇది లేటెస్ట్ One UI 7తో వస్తుంది. చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్కే ఇంకా One UI 7 రాలేదు, అలాంటిది ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ One UI 7తో వస్తుంది. Android 15తో వస్తుంది. సో 4+4 year అప్డేట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ One UI 7 యొక్క యానిమేషన్స్ డిఫరెన్స్ అయితే నేను డెఫినెట్గా One UI 6 నుంచి నోటీస్ చేశాను. చాలా స్మూత్గా ఉంది. అండ్ నోటిఫికేషన్ ప్యానల్, కంట్రోల్ ప్యానల్ కూడా డిఫరెన్స్ని మీరైతే నోటీస్ చేస్తారు One UI 6తో ఈ One UI 7లో. అండ్ One UI 7లో ఉండే వాయిస్ ఫోకస్, నవ్ బార్ లాంటి ఫీచర్స్ దీంట్లో కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ వాయిస్ ఫోకస్ మీరు క్రౌడెడ్ ఏరియాస్లో కాల్స్ మాట్లాడేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది, బెటర్ వాయిస్ క్లారిటీ కోసం. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. 5000 mAh బ్యాటరీ, అంత పవర్ఫుల్ చిప్సెట్ కాదు కాబట్టి బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువ వస్తుంది. CPU పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా నార్మల్ యూజర్స్కి మోర్ దెన్ ఎ డే, నియర్లీ 2 days కూడా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, బట్ బాక్స్లో అయితే ఛార్జర్ ఇవ్వరు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంది. 6.7 inch IPS LCD డిస్ప్లే వస్తుంది HD+ రెజల్యూషన్తో. సో HD+ రెజల్యూషన్ అయినా కానీ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది, షార్ప్గా ఉంది. IPS ప్యానల్ కావడం వల్ల వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్ కావడం వల్ల మీకు యూజ్ చేసేటప్పుడు ఆ స్మూత్ ఎక్స్పీరియన్స్, ఆ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు. అండ్ సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా ఉంది. అండ్ బాటంలో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. ఈ రోజుల్లో చాలా మొబైల్స్లో కనిపించట్లేదు, దీంట్లో అయితే ఉంటుంది. అండ్ మరొక మంచి విషయం, FM రేడియో కూడా ఉంటుంది. సో చాలా మొబైల్స్లో, ఈవెన్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కూడా ఈ రోజుల్లో మనం FM రేడియోని చూడట్లేదు. అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, లౌడ్గా ఉంది. మీరు ఒకసారి శాంపిల్ని ఇక్కడ వినొచ్చు.
ఓవరాల్గా 8,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ 5G కంపాటబిలిటీతో, బెస్ట్ బ్యాటరీ లైఫ్తో, బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో, అది కూడా సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది సామ్సంగ్ F06తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్ అయితే మంచి ఆఫర్లో వస్తుంది. మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి కావాలంటే చెక్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. మర్చిపోకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.